రాధా మనోహర్ దాస్ అనగానే గొర్రెలు అనే ఒక వర్డ్ అయితే ప్రజలలో ఎక్కువగా రిజిస్టర్ అయిపోయి ఉంది. సో అసలు గొర్రెలకు మీరు నచ్చరా, మీకు గొర్రెలు నచ్చరా? గొర్రెలకి నేను ఎందుకు నచ్చను? సూటిగా మాట్లాడతారు కాబట్టి. దొంగోడు అంటే థ్యాంక్స్ అంటారా అండగా? ప్రేమకి గుర్తు అంటే తాజ్ మహల్ చూపిస్తూ ఉంటారు కదా. ప్రేమకి గుర్తు అంటే తాజ్ మహల్ చూపిస్తూ ఉంటారు కదా. ఇంకో జోక్ ఏంటంటే ఆవిడ చచ్చిపోయి వారం గడవకుండానే ఆ అమ్మాయి చెల్లిని పెళ్లి చేసేసుకుంది. 27 దేవాలయాల నుంచి అన్నీ ఎత్తుకొచ్చి ఆ దేవాలయాన్ని కూడగొట్టి దాంతో కట్టారు. ఇలా ప్రేమ వద్దు, ఇలా మాతం వద్దు. మనం గొర్రెలను తయారు చేసే ఈ దరిద్రం నుంచి అసలు ప్రపంచాన్ని రక్షించాలి. అట్లీస్ట్ ప్రతి మసీదు, చర్చి కూడా ఇక్కడ ఇటుకలతోనే కట్టబడింది. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు బిఆర్కే. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరో తెలుసా? ప్రతి ఇంట్లో ఇలాంటి ఒక పర్సన్ పుట్టేదుంటే సనాతన ధర్మాన్ని కాపాడొచ్చు అనడానికి ఒక ఉదాహరణ. తను ఎవరో కాదు, రాధా మనోహర్ దాస్ మనతో ఉన్నారు. మాట్లాడి మనకు తెలిసినవి కొన్ని, తెలియని ఇంకెన్నో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. హరే కృష్ణ తల్లి. గురుగారు, ఈరోజు మనము కొన్ని కాంట్రవర్సీ టాపిక్స్ అన్నది నార్మల్గా మొదలుపెట్టినా సరే మన సనాతన ధర్మం గురించి, మన భారతీయ చరిత్ర గురించి తెలియని ఎన్నో విషయాలు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా రాధా మనోహర్ దాస్ అనగానే గొర్రెలు అనే ఒక వర్డ్ అయితే ప్రజలలో ఎక్కువగా రిజిస్టర్ అయిపోయి ఉంది. సో అసలు గొర్రెలకు మీరు నచ్చరా, మీకు గొర్రెలు నచ్చరా? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే. అమలు, నచ్చకపోవడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే అసహజంగా ఉన్నప్పుడు నచ్చదు. మనం వీరులు పుట్టిన భూమి మీద పుట్టాం. పల్నాటి యుద్ధం జరిగిన నేల, బొబ్బిలి యుద్ధం జరిగిన నేల, ఎన్నో పోరాటాలు జరిగిన నేల, స్వతంత్రోద్యమం కోసం లక్షల మంది ఉరికంబాలెక్కిన నేల. ఇక్కడ గొర్రె మెదడు ఉంటే ఎంతవరకు న్యాయం? అందుకని గొర్రెలు నాకు నచ్చరు. మరి గొర్రెలకి నేను ఎందుకు నచ్చను? సూటిగా మాట్లాడతారు కాబట్టి. అతను చెప్తే ఎలాగమ్మా? దొంగోడు అంటే థ్యాంక్స్ అంటారా అండగా? కాబట్టి నీతి లేనటువంటి జాతిని తయారు చేసే ఎదురా దరిద్రం ఎక్కడ ఉందో అది ఈ దరిద్రం. గొర్రెలను తయారు చేసే ఈ దరిద్రం నుంచి అసలు ప్రపంచాన్ని రక్షించాలి. అట్లీస్ట్ మన దేశాన్ని, అట్లీస్ట్ మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. సో ఇది దరిద్రం అని నువ్వు ఎలా అంటావా రాధా మనోహర్ అని నువ్వు అడిగావు అనుకో. ఇక్కడ శాంపిల్ నేను చదువుతాను, నీకు తెలుగు వచ్చు కాబట్టి నువ్వు చదవచ్చు. ఇదేం ప్రమాదకరంగా ఉండదు. ఇది ఎంత ప్రమాదం, వీడు గాడ్డా, వీడు అసలు మనిషి కాదు అని నీకు అర్థమైపోతుంది. ద్వితీయోపదేశకాండం 13:6-11 చదువు. ఆడేమన్నాడు చదువు, పైనుంచి ఫస్ట్ పేరా. నీ తల్లి కుమారుడే గాని, నీ సహోదరుడే గాని, నీ కుమారుడే గాని, నీ కుమార్తెయే గాని, నీ కౌగిటి భార్యయే గాని, నీ ప్రాణ స్నేహితుడే గాని, భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఈ కొన వరకు, ఓకే, నీ కొన వరకు నీకు సమీపంగా ఉండగలిగిన, నీకు దూరముగా ఉండగలిగిన, నీ చుట్టూ నుండి జనములతో దేవతలతో నీవును ప్లీజ్ ఓకే నీ పితరులను ఎరుగని ఇతర దేవతలకు పూజించని రమ్మని రహస్యంగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటలకు సమ్మతించకూడదు. అంటే నిన్ను ప్రేరేపించిన, నిన్ను రహస్యంగా రమ్మని ప్రేరేపించిన అంటే నువ్వు రా అని చెప్పి ఎవరైనా రహస్యంగా పిలిస్తే ఏం చేయాలో వాడు ఏం చెప్పాడు పూర్తి చేయి. ఓకే, ప్రేరేపించిన ఎడల వారిని మాటుపరచవలెను అంటే రహస్యంగా. తర్వాత వారిని కటాక్షింపకూడదు అంటే నో మెర్సీ అపాన్ దెమ్. తర్వాత వారి యందు జాలి పడకూడదు, నో కంపాషన్ ఆన్ దెమ్. వారిని మాట పరచకూడదు, డోంట్ సేవ్ దెమ్. అవశ్యముగా వారిని చంపవలెను. ఎవరిని చంపుతారు? ఆడు యెహోవాడు చెప్పిన యెహోవాడు ఎవరిని చంపమన్నాడు? ఎవరైనా నీ కొడుకైనా, నీ కూతురైనా, నీ భార్య అయినా, ఎవరైనా సరే
వాడిని కాకుండా ఇంకెవరినైనా ప్రేమిస్తే వేసేయమంటున్నాడు. ఆడు గాడ్డా గోండాగాడా నువ్వే చెప్పు, నువ్వు చెప్పు నాన్న. ఒక మనిషి లక్షణం ఏమైనా ఉందా అడిగి? ఇప్పుడు నేను ఉన్నాను నాన్న, ఇక్కడ రాముల వారి ఫోటో పెట్టి పక్కన యేసు ఫోటో, వాళ్ళ ఖురాను 3 పెట్టగలను. ఏ హిందూ అయినా పెట్టగలడు, హిందూ మాత్రమే పెడతాడు. ఓంకారం పెట్టి అందులో చెక్క 2 పెడతాడు ఈ చెక్కగాడు. ఏ ముస్లిం అని పెడతాడా, ఏ క్రిస్టియన్ అని పెడతాడా? మరి అన్ని సమానమని ఎలా అంటున్నావు సిగ్గు లేకుండా? ఇది ప్రమాదమా కదా? ఆబ్వియస్లీ ప్రమాదం. నువ్వు క్వశ్చన్ మర్చిపోతావు తల్లి, అడుగురా. కాదు గురుగారు, ఇప్పుడు మీరు చెప్పాక నాకు ఇంకోటి గుర్తొస్తుంది. ఇప్పుడు నార్మల్గా ప్రేమకి గుర్తు అంటే తాజ్ మహల్ చూపిస్తూ ఉంటారు కదా. అంటే నా సందేహం ఏంటి అంటే తాజ్ మహల్ని చూపిస్తూ ఉంటారు, కానీ జనరల్గా అయితే మన పురాణాలలో సీతమ్మ వారి కోసం ఒక సముద్రం పైనే ఒక రామసేతు కట్టారు. అంటే అసాధ్యమైన పనిని కూడా వాళ్ళు సాధ్యం చేస్తే దాన్ని ఎవరు ప్రేమకి చిహ్నంగా పట్టించుకోకుండా తాజ్ మహల్ని చూపించి ప్రేమకు చిహ్నంగా గుర్తు చేస్తూ ఉంటారు. దీన్ని మీరు ఎంతవరకు అసలు సమర్థిస్తారు? భలే ఇప్పుడు విషయం చెప్తాను, అది లవ్వా కొవ్వా నువ్వే చెబుతుంది. కానీ ఇప్పుడు షాజహాన్ అనేవాడు భార్య ముంతాజ్ చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయింది చెప్పు ఫస్ట్. నాకు అంతగా నేను తెలియదు. కొంచెం కటుగా చెప్పాలంటే ఒక జంతువును వాడినట్టు వాడడం వలన 14వసారి కనలేక చచ్చిపోయింది. ఒక స్త్రీని 14వసారి కనేలా చేశాడంటే వాడు అసలు మనిషి అంటవా? ఆవిడ 14వసారి కనలేక చచ్చిపోయింది. ఇంకో జోక్ ఏంటంటే ఆవిడ చచ్చిపోయి వారం గడవకుండానే ఆ అమ్మాయి చెల్లిని పెళ్లి చేసేసుకున్నాడు. అసలు ఇందులో లవ్ అనే టాపిక్ ఎక్కడ ఉంది? అది పాయింట్ ఇక్కడ. అది కొవ్వా లవ్ నువ్వు చెప్పు. ఒక స్త్రీని 14 సార్లు కనేలాగా కంటిన్యూ వాడేసి అందులో అసలు ప్రేమకు సంబంధం ఉంది. నెంబర్ 1 తాజ్ స్టోరీ అని ఏదో మూవీ వచ్చింది, త్వరలో రిలీజ్ అవుద్ది అనుకుంటా. అది తేజో మహాలయము అని శివాలయం. నన్ను ఆక్రమించారు. మేము ఢిల్లీ వెళ్తున్నాం. ఢిల్లీలో కుతుబ్ మినార్ చూడాలి. ఎప్పుడు టైం ఉండి చావట్లా, ఈసారి కుదిరితే చూస్తాం. కుతుబ్ మినార్ దగ్గర ఆ కుతుబ్ మినారు దాంట్లో ఎలా కట్టారో రాసి ఉంది. కేకే మహమ్మద్ గారు చెప్పారు, నేను కాదు, ఆయన ముస్లిమే చెప్పాడు. 27 దేవాలయాల నుంచి అన్నీ ఎత్తుకొచ్చి ఆ దేవాలయాన్ని కూడగొట్టి దాంతో కట్టారు. అందుకని నేనేమంటా అంటే ఇలా ప్రేమ వద్దు, ఇలా మాతం వద్దు. మనకు ఆల్రెడీ మనల్ని ప్రేమించేటువంటి కృష్ణ భగవానుడు ఉన్నాడు. కృష్ణుణ్ణి విషం ఇవ్వడానికి వచ్చింది ఎవరు? ఒక ఆవిడ పేరేంటి? పోతన. విషం ఇచ్చిన వాళ్ళకి ఎవరన్నా ఏమి ఇస్తారు? అంటే ఏదో ఒక పగ తీర్చుకోవాలి. కానీ ఈయన విషం ఇస్తావా? నాకు విషమైనా ఒకటే, పాలైనా ఒకటే ఇచ్చి అని పాలు తాగేశాడు, విషం తాగేశాడు. ఆవిడకి మోక్షం ఇచ్చాడు. అది కదమ్మా దయ అంటే. అవునా? ఈడేంటి ఎవరో నేసేయి అంటాడు, గడ్డగుండగడు కదా. ఇప్పుడు ఇంకో విషయం చెప్పనా, ఈ గొర్రెలందరికీ తెలుసు వాళ్ళు రాంగ్ ట్రాక్లో ఉన్నారని, కానీ వాడు అందులోకి వెళ్ళిపోయాడు. ఎలా బయట రావాలో తేలదు, ఆడికి ఈగో ప్రాబ్లం. అర్థమైందా? ఇప్పుడు మన అమ్మ వాళ్ళ చెల్లి మనకేమవుతుందమ్మా? అమ్మ వాళ్ళ చెల్లి చిన్నమ్మ అవుతుంది, అంతే కదా, పిన్ని. ఇందులో అప్షలోము అని ఒకడు ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడో చదువు. తన తండ్రి భార్యలు తనకు పిల్లలు అయిన వారిని అందరి ముందు ప్రదర్శనంగా చూసా అయిపోయింది. నేను ఇలా చదవాలి. ఎవడో చదవలేడు. నువ్వు చదువుతావు? వీడికి పబ్లిక్లో టెంట్ వేసి తన తండ్రి భార్యలు వాళ్ళందరినీ ఈ అప్షలోము గాడు పబ్లిక్లో టెంట్ వేసి వాళ్ళందరితో కామక్రీడలు చేస్తున్నాడు. అదవుతుందా? అప్షలోము అనేవాడు. సో ఇక్కడ వీళ్ళకి వావి వరస ఏముండదు. అందుకే మీరు కావాలంటే గమనించండి. ఓ మంచి ఫ్యామిలీ అడగండి, ఎవరన్నా అడుగుదాం కొన్ని మంచి ఫ్యామిలీ.
ఇప్పుడు మనకు మంచి ఫ్యామిలీ అన్నాం అనుకో, వెంటనే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం మనం చూపిస్తాం, అవునా? అదే గొర్రెలకి మంచి ఫ్యామిలీ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? వాళ్ళ బుక్కులో ఓ మంచి అన్నయ్య వీళ్ళందరూ. మంచి అన్నయ్యని చూపించగలరా వాళ్ళు? ఒక మంచి మంచి అన్నయ్యని, ఓ మంచి తమ్ముడిని, మంచి అమ్మని చూపించగలరా? ఇన్ని మాటలు ఎందుకు?